కడప జిల్లా గోపవరం తహసీల్దార్ ఆగడాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గోపవరం తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అధికార పార్టీ అనుయాయులతోనూ రౌడీ మూకలతో పేదలను బెదిరిస్తే భయపడే సమస్య లేదని తరిమి కొడతామని హెచ్చరించారు. బద్వేలు నియోజకవర్గ గోపవరం మండలంలో గత 2 నెలల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పీపీ కుంట వద్ద సర్వే నంబర్ 1564 నందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకుని అక్కడే స్థిర నివాసం ఉంటూ రాత్రింబవలు జీవిస్తున్నారని, అలాంటి వారిపై గోపవరం తహసీల్దార్ అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయి ఒత్తిళ్లకు గురై సమస్యను పరిష్కరించాల్సింది పోయి గుడిసెల వాసులను భయభ్రాంతులకు గురి చేస్తూ జేసీబీలను తీసుకెళ్లి కూల్చే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న మహిళలు పెద్ద ఎత్తున తిరగబడితే వారిపై పోలీసులతో కొంతమంది రౌడీ మూకలతో దాడి చేయడం సిగ్గుచేటని, వీఆర్ఓ వెంకటేశ్వర్లు పేద మహిళలు వంట చేసుకునే గ్యాస్ సిలిండర్ సైతం ఎత్తుకెళ్లి జీపులో వేయడం సరికాదని మండిపడ్డారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేసినటువంటి పీపీ కుంట గుడిసెవాసులందరికీ మరియు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి మరియు ఏరియా కార్యదర్శి మన అనిల్ గారికి, మండల కార్యదర్శి పెంచలయ్య గారికి, అదేవిధంగా మన సహాయక కార్యదర్శి కాదర్ భాష గారికి, మన కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి సమావేశం ముఖ్య ఉద్దేశం అయితే గత దాదాపు మనం పీపీ గుండ దగ్గర గుడిసెలు వేసి దాదాపు 2 నెలలు పూర్తి కావస్తున్న తరుణంలో అనేక దఫాలు మనకి గుడిసెలు వేయక ముందు ఇదే గోపాల ఎంఆర్ఓ చుట్టూ మధ్యలో ఉన్నటువంటి ఆదివాసి చుట్టూ కాళ్ళకు చెప్పులు అరిగిపోయారా తిరిగి వేసారిపోయి గత నెల మనం 5వ తారీఖున